హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ వ్లాగ్స్. ఈ మధ్య నేను కొంచెం బిజీగా ఉండటం వల్ల వీడియోస్ అప్లోడ్ చేయడం అవ్వలేదు. చాలామంది అడుగుతున్నారు, శ్రావణి ఏం వీడియోస్ అప్లోడ్ చేయడం లేదు అని. సో ఈరోజు నేను సాంబార్ ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను. అయితే సాంబార్ ఫేమస్ తమిళనాడు అని అందరికీ తెలిసిందే కదా. తమిళనాడులో అయితే ప్రతి దానికి సాంబార్ ఉండాలి. ఇడ్లీలో సాంబార్, అన్నంలో సాంబార్, వాళ్ళలో సాంబార్. సో వాళ్ళకైతే సాంబార్ లేనిదే రోజంతా అవ్వదని అనుకుంటున్నాను. అయితే ఈరోజు నేను తమిళనాడు స్టైల్లో సాంబార్ ఎలా చేసుకోవాలనేది చూపిస్తా. లాస్ట్ వరకు నా వీడియోని మిస్ అవ్వకుండా చూడండి. ఈ విధంగా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అయితే ఈ 3 డేస్ నేను ఎందుకు బిజీ అయ్యాను, ఏం చేశాను అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తే మిస్ అవ్వకుండా చూసేయండి. నా వీడియో ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. అయితే వరలక్ష్మి వ్రతం అలాగే రాఖీ పండుగ అందరూ చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాను. మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం అలాగే రాఖీ పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము అనేది నేను నెక్స్ట్ వీడియోలో పార్ట్ వైజ్ పెడతాను, మిస్ అవ్వకుండా చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.